ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అబ్బాయిలకు మాత్రమే. అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. మీరంతా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. చూడండి, ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకు హౌస్ కీపింగ్ అనే జాబ్ ఉంది. అందుకే వాళ్ళు జాబ్ చేయకపోయినా వాళ్ళని ఎవరేమనరు. మరి అబ్బాయిలు తప్పకుండా ఏదో ఒక పని చేయాలి. అందుకే మీరే జాగ్రత్తగా వినండి. మనం మగాలుగా పుట్టాం. మగాడిగా పుట్టడం ఈజీనే, కానీ మగాడు అనిపించుకోవడం చాలా కష్టం నాయనా. ఒకసారి మగాడి జీవితాన్ని చూద్దామా. 5వ క్లాస్ లోపు అమ్మా నాన్న తప్ప మనకి ఇంకేం తెలియదు. 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొత్తగా అన్నీ నేర్చుకుంటాం. పుస్తకాల్లోని పాఠాలన్నీ చదివేసి మనకు మనమే గొప్పోడుగా ఫీల్ అయ్యి అమ్మా నాన్నకి ఏం తెలియదు అనుకుంటాం. నాన్నకంటే నేనే తెలివైన వాడిని అనుకుంటాం. ఇంటర్ డిగ్రీలు మరి చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రోళ్ళం అయిపోయాం. కాలేజీలో అటెండరు, స్వీపరు, వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చీప్గా కనిపిస్తారు మన కళ్ళకి. ఇలాంటి పనులు మనం చస్తే చేయం అనుకుంటాం. జీతం లేదో పెద్ద పొడి చేస్తాం అనుకుంటాం. తీరా డిగ్రీ పూర్తి బయటకు వచ్చాక చేతిలో ఉద్యోగం లేక, సంపాదన లేక, బయటికి వెళ్లి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టం అప్పుడు తెలుసుకుంటాం. చిన్న ఉద్యోగం అయినా ఎంత విలువైందో అప్పుడు అర్థమవుతుంది. వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్ను అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు. 5,000 జీతమైనా చాలు ఏ పనైనా చేస్తానని. ఆటో డ్రైవర్ గానో, కంపెనీలో హెల్పర్ గానో, సెక్యూరిటీ గార్డు గానో పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అటెండర్ ఉద్యోగం కంటే తక్కువ స్థానంలో ఉన్నానని.